నిన్న జరిగిన ప్రో కబడ్డీ డే 1 ఆక్షన్ లో మన టైటన్స్ టాప్ లేపేస్తారని చెప్పుకోవాలి. ఆక్షన్ లోకి మంచి పరిస్థితి వచ్చిన మన టీం ఒకటే ప్లేయర్ పైన ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేయకుండా టీం కి ఎలాంటి ప్లేయర్స్ అయితే కావాలో ఆ ప్లేయర్స్ ని మంచి అమౌంట్ కి బై చేశారు. ఇక మనోళ్ళు ఏ ప్లేయర్ ని బై చేశారు, ఎంత ప్రైస్ కి బై చేశారు, ఓవరాల్ గా డే 1 ఆక్షన్ లో మన టీం చేసిన షాపింగ్ చూద్దాం. ఫస్ట్లీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే పవన్ షరావత్ మన టీంలో లేడు. ఈసారి లో ప్రైస్ కి దొరికినా గానీ టైటన్స్ ఇతన్ని బై చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇతన్ని 59,50,000 రూపాయలకి తమిళ సెలెబర్స్ కొనేశారు. యాక్చువల్లీ ఇది పవన్ క్యాలిబర్ కి చాలా లో ప్రైస్ అని చెప్పుకోవాలి. ఎనివే మన టైటన్స్ ఫ్యాన్స్ పవన్ అయితే చాలా వరకు మిస్ అవుతారు. ఇక మన వాళ్ళు కొన్న ప్లేయర్స్ చూసుకుంటే నెంబర్ 1 భరత్ హుడ్డా. ఒకసారి మన ఛానల్లో టైటన్స్ టార్గెట్ ప్లేయర్స్ వీడియోస్ చూసుకుంటే మీకు తెలిసిండేది. ఇతన్ని టైటన్స్ టీం టార్గెట్ చేస్తుంది అని చెప్పా. అలా అన్నట్టుగానే ఇతని కోసం వెళ్లారు. చాలా టీమ్స్ తో పోటీ పడి ఫైనలీ 81 లక్షలకి మన టైటన్స్ టీం ఇతన్ని బై చేశారు. ఇది రియల్లీ గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఇతను పాస్ట్ లో బెంగళూరు టీం కి ఎన్నో మ్యాచెస్ ని గెలిపించాడు. ఇతను టీమ్ లో ఉండడం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక సెకండ్ ప్లేయర్ విజయ్ మాలిక్. ఈవెన్ ఇతన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా మనోళ్ళు కొంటారు అని చెప్పా. అలా అన్నట్టుగానే పోటీ పడి మరీ దక్కించుకున్నారు. అయితే విజయ్ ని 51,50,000 రూపాయలకి ఢిల్లీ టీం బై చేయగా టైటన్స్ 1 year FVM యూజ్ చేసి కొనేశారు. విజయ్ టీమ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్ ఇతను ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం అందరం కూడా చూసాం. యాజ్ ఏ ప్లేయర్ గా, యాజ్ ఏ కెప్టెన్ గా టీం ని ముందుండి నడిపించాడు. ఆల్సో ఇతను లో ప్రైస్ కి దొరికేయడం రియల్ ఒక గుడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 3 శుభం షిండే. ఈ స్టార్ డిఫెండర్ కోసం ఫర్ షూర్ వెళ్తారు అని నేను టార్గెట్ ప్లేయర్స్ వీడియోస్ లో చెప్పాను. ఇతను ఆక్షన్ అమర్ కి వచ్చి నుండి టైటన్స్ ఇతని కోసం చాలా అగ్రెసివ్ గా బిడ్ చేశారు. ఇతని విషయంలో టైటన్స్ టీం చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇతన్ని కొనడమే. శుభం 80 lakhs కి దొరికేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన యోగేష్, దీపక్, అంకిత్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి వెళ్లారు. సో వీళ్ళ కోసం వెయిట్ చేసి ఉంటుంటే టైటన్స్ పర్స్ మొత్తం ఖాళీ అయి ఉండేది. అలా జరుగుతుంది అని తెలిసి ముందు వచ్చిన శుభం కోసం వెళ్లారు. ఇతను రాకతో మన డిఫెన్స్ చాలా వరకు బలపడుతుందని చెప్పుకోవాలి, ఎస్పెషల్లీ కార్నర్ పొజిషన్లు. ఇక వీళ్ళతో పాటు ఒక స్టార్ రైడర్ ని కొందాము అని చూశారు. దానికోసమే గుమాన్ సింగ్, నవీన్ కుమార్ ఇలాంటి ప్లేయర్స్ కోసం బిడ్డింగ్ చేశారు. వాళ్ళ దగ్గర 1,49,00,000 పర్స్ మాత్రమే ఉన్నప్పటికీ మోర్ దెన్ 1 year పెట్టి వెళ్లారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇద్దరిలో ఎవరు కూడా దొరకలేదు. మన దగ్గర ఉన్న 1,49,00,000 రిమైనింగ్ పర్స్ అంటూ టైటన్స్ మినిమం ఇంకా 5 ప్లేయర్స్ ని బై చేయాలి. ఈ రోజు డే 2 ఆక్షన్ లో క్వాలిటీ రైడర్స్ టార్గెట్ గా వెళ్తారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే డే 1 ఆక్షన్ లో మన టైటన్స్ టీం బాగానే పెర్ఫార్మ్ చేశారు. మరొక క్వాలిటీ రైడర్ ని కొనుంటే దే ఆర్ ద టాప్. ఎనివే టైటన్స్ బై చేసిన ప్లేయర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.